బ్యాక్ టు న్యూస్. ఈ నెల 24న ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఇప్పటికే అంగన్వాడీల చెలో విజయవాడను భగ్నం చేశారు పోలీసులు. అంగన్వాడీలను విధుల నుంచి టర్మినేట్ చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీల టర్మినేషన్ సర్క్యులర్లు జారీ చేశారు పలు జిల్లాల కలెక్టర్లు. అంగన్వాడీలకు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. 24న అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. జిల్లాల్లో అంగన్వాడీల టర్మినేషన్ ఆర్డర్ల జారీకి ఆదేశాలిచ్చారు. దాదాపు 80,000 మందికి పైగా అంగన్వాడీల టర్మినేషన్ కు సిద్ధమవుతోంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 20% మంది అంగన్వాడీలే విధుల్లో చేరినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 104,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని చేర్చుకునేందుకు 26న దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నెల 24న అంగన్వాడీల టర్మినేషన్ కు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏపీ సర్కార్. అంగన్వాడీలో తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. విజయవాడకి రాకుండా అడ్డుకునేందుకు జిల్లాల్లోనే ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా వారు స్టేషన్లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి 2 బస్సుల్లో బయలుదేరిన అంగన్వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు ఆదివారం రాత్రే అంగన్వాడీలు భారీగా చేరుకుని నిద్రించారు. ఇక అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి స్టేషన్ కి తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్ కిచ్చేందుకు తరలి రావాలని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు ఇవాళ విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు రేపు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలు చోట్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ లోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నాకు